ఎడ్యుకేషన్ న్యూస్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. మరొక నూతన రాజకీయ అంశంపై మీ ముందుకు వచ్చింది తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్. దానిలో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ సీనియర్ పొలిటికల్ సైన్స్ ఆచార్యుడు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండో పసిఫిక్ స్టడీస్ డైరెక్టర్ ప్రొఫెసర్ జైలన్ రావు గారు ఈరోజు మనతో ఉన్నారు. వారితో ప్రస్తుతం జరుగుతున్న వివిధ రాజకీయ అంశాలపైన, ప్రధానంగా బంగ్లాదేశ్ అంశంపైన వారు మనతో ఈరోజు చర్చించున్నారు. సార్ నమస్కారం. సార్, ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు గల కారణాలు ఏమిటి సార్? ఒక రకంగా చెప్పాలంటే బంగ్లాదేశ్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా సంక్లిష్టంగా ఉన్నాయని చెప్పచ్చు. ఎందుకు అనంటే ఈ మధ్య కాలంలోనే బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ జరిగినాయి. ఆ ఎలక్షన్లో షేక్ హసీనా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమంత్రి గెలవడం జరిగింది. కానీ అతి త్వరలోనే ఆమె అధికారాన్ని కోల్పోయి ఆ దేశం వదిలిపెట్టి భారతదేశంలోకి రావడం అంటూ జరిగింది. అయితే దీనికి కారణాలు ఏంటి అని ఒకసారి మనం విశ్లేషణ చేసినప్పుడు మనకు తెలిసేది ఏంటి అంటే ఒక 2-3 అంశాలు ప్రధానంగా మనం పేర్కొనేటందుకు అవకాశం ఉంది. ఒకటి, ఆ దేశంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఎన్నికలలో పాల్గొనలేదు. రెండవది ఏంటి అంటే ఆ జరిగినటువంటి ఎలక్షన్లో అధికార పక్షమైనటువంటి అవామీ లీగు అన్ని అవకతవకల ద్వారా అధికారంలోకి రావడం జరిగింది అని ప్రపంచంలో ఉన్నటువంటి విశ్లేషకులు అందరూ వ్యాఖ్యానించడం జరుగుతుంది. మూడవది ఏంటి అంటే ఆ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగము, లేకపోతే సాంఘిక ఆర్థిక సమస్యలు మరీ జటిలమయ్యి ఒక ఉద్యమంలాగా మారి ఆ ఉద్యమానికి ఒక రాజకీయ రంగు పులమడంతో ఏమవుతుందంటే సమస్య తీవ్రమై ఆఖరికి ప్రధానమంత్రి తన యొక్క అధికారాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడి ప్రజల తిరుగుబాటుతో ఆ దేశంలోనే ఉండలేక వేరే దేశంలోకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సార్, ప్రధానంగా సార్ ఇప్పుడు హింస జరుగుతున్న పరిణామాల్లో హింస జరగడానికి గల కారణాలు, దాని పర్యావసాలు ఎట్లా ఉండబోతున్నాయి సార్ భవిష్యత్తులో? ఒకటి, హింస జరిగేటందుకు కారణాలు ఏంటి అంటే ఈ ఉద్యమం ముఖ్యంగా యూనివర్సిటీలో చదువుతున్నట్టు విద్యార్థులు, అలాగే బంగ్లాదేశ్ సమాజంలో ఉన్నటువంటి యువకులు అందరూ ఏకమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే 1972 నుంచి అక్కడ ఉన్నటువంటి ఒక కోటా సిస్టమ్ అనేది ముఖ్య కారణం. మనం ఈ కోటా సిస్టంలోకి వెళ్ళి చూసినట్టయితే ఏంటి అంటే బంగ్లాదేశ్ నేషనల్ లిబరేషన్ వారు జరుగుతున్నప్పుడు అందులో పాల్గొన్న అటువంటి వాళ్లకు వాళ్ళకు సంబంధించినటువంటి పిల్లలకి ఏం చేసినారు అంటే గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఒక కోటాను నిర్ణయించడం అంటూ జరిగింది. అయితే ఈ మొదటి నుంచి కూడా ఈ కోటాకు వ్యతిరేకంగా ఎంతో కొంత వ్యతిరేకత అనేది ఉంది. రాను రాను ఏమైపోయింది అంటే ఇది ప్రజలలో ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహలకు దారితీసింది. ఎందుకంటే ఆ దేశంలో పెట్టుబడులు లేవు, ఆర్థికాభివృద్ధి లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ దేశం ఆర్థికంగా పురోగతి సాధించడం లేదు. అలానే కాలేజీలలో, యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు నిరుద్యోగులుగానే ఉండిపోవడం అంటూ జరుగుతుంది. దీనికి తోడు ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని మతపరమైన సంస్థలు, అలానే కొన్నిటువంటి రాజకీయ పార్టీలు కూడా మతాన్ని ఉపయోగించుకొని ఆ దేశంలో ఒక రకమైనటువంటి పరిస్థితులను క్రియేట్ చేయడం అంటూ జరిగింది. అనంటే మనము ఒకటి ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా ఈ దేశం సెక్యులర్ కంట్రీ, అన్ని మతాలను సమానంగా రాజ్యాంగం గౌరవిస్తుంది అని అంటాం. కానీ 1977లోనే ఆ దేశంలో ప్రెసిడెంట్ అయినటువంటి ఇర్షాద్ అనేటువంటి ఆయన ఏం చేసినారంటే బంగ్లాదేశ్ను ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్గా ప్రకటించడం అంటూ జరిగింది. అప్పటి నుంచి ఏంటి అంటే ఒక రకంగా రాజకీయాలలో మతము కూడా చూపించడం అంటూ జరిగింది. దీనికి అదనంగా ఇంకా జరిగినటువంటిది ఏంటి అంటే కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి.
ఒకటి ఏంటి అని అంటే జమాయత్ ఇస్లామీ, వాళ్ళకు ఒక పొలిటికల్ వింగ్ కూడా ఉంది. వాళ్ళు యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులను, దేశంలో ఉన్నటువంటి యువకులను కూడా ఎంతో కొంతవరకు ప్రభావితం చేయడం అంటూ జరుగుతుంది అప్పటి నుంచి కూడా. అలానే ఒక రాజకీయ పార్టీ కూడా ఉంది, ఇస్లామిక్ ఒకే ఏ జ్యోతి అని. ఈ పార్టీ కూడా రాజకీయాల్లో పాల్గొంటుంది. కానీ ముఖ్యంగా ఏంటి అని అంటే ఏది మతం ఆధారంగా రాజకీయాలను నిర్మాణం చేయాలని అనుకోవడం కూడా జరుగుతుంది. అయితే అటు కోటా సిస్టమ్ కానీ, ఇక్కడ నిరుద్యోగం పెరగడం వలన, మూడోది ఏంటంటే ఆర్థికమైన పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుండడం వలన ఒక రకమైనటువంటి అసంతృప్తి అన్ని వర్గాలలో నెలకొనడం అంటూ జరిగింది. ఎప్పుడైతే అపోజిషన్ పార్టీ కూడా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల ఏమైపోయింది, అధికారంలో ఉన్నటువంటి పార్టీనే గెలవడం అంటూ జరిగింది. ఇంకొకటి పత్రికా కథనాల ప్రకారం ఏంటి అని అంటే ఆ ఎలక్షన్స్లో విపరీతంగా రిగ్గింగ్ అనేది జరిగి అధికార పక్షం అధికారంలోకి రావడం అంటూ కూడా జరిగింది అనేది ఒక ఏమనాలి ఒక సందేహం అనేది. దీనివల్ల ఏమైపోయింది అని అంటే దేశంలో అన్ని రకాలైనటువంటి ప్రజల మీద, అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజల మీద ఎంతో కొంత అసంతృప్తి అనేది ఉంది. దీని కారణంగా ఏమైందనంటే ఎప్పుడైతే ఈ అసంతృప్తిని కొన్ని రాజకీయ పక్షాలు, కొన్ని మన నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, అట్లానే కొన్ని విదేశాలు కూడా ఉపయోగించుకోవడం అంటూ జరిగింది. దీనివల్ల ఏం చేసినారంటే అక్కడ బయలుదేరినటువంటి ప్రజా ఉద్యమానికి, అది విద్యార్థుల ఉద్యమానికి కూడా ప్రోత్సహించడం అంటూ జరిగింది. ఆ కారణంగా అది ఆ ఉద్యమం తర్వాత ఏంటి అని అంటే ముఖ్యంగా యువకులే ఉన్నారు కాబట్టి ఎక్కువ అందులో ఉన్నటువంటి కొంతమంది హింసను కూడా ఆయుధంగా మలుచుకొని గవర్నమెంట్ ఆస్తుల మీద అటాక్ చేయడం, దాని తర్వాత గవర్నమెంట్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఏవైతున్నాయో అవి ప్రజల మీద కాల్పులు జరపడం, దాంట్లో ప్రజలలో ఇంకా ఐక్యత ఏర్పడి అసంతృప్తి ఇంకా పెరిగిపోయి తీరికి ఏమైపోయిందంటే ఒక రకమైనటువంటి సివిల్ వార్ సిచ్యుయేషన్ అంటే ఆ దేశంలో నెలకొనడం అంటూ జరిగింది. దీని కారణంగా ఏమైతే అయిందంటే హింస పెచ్చిరేగిపోవడంతో ఏమైపోయిందంటే ఆర్మీ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితులలో ఆర్మీ మన పత్రికా కథనాల ప్రకారం ఏంటంటే షేక్ హసీనాకు ఓన్లీ 45 నిమిషాలు టైం ఇచ్చి దేశం విడిచి వెళ్ళవలసిందిగా చెప్పినారు అని మనమైతే పత్రికలలో, విదేశీ పత్రికలు ముఖ్యంగా మనం చదవడం అంటూ జరుగుతుంది. ఈ అన్ని కారణాల వల్ల ఏంది అని అంటే ఒకటి ఎంతో కొంత మత ఛాందసవాదము, ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి, ఆర్థిక పురోగతి లేకపోవడం వలన ప్రబలినటువంటి నిరుద్యోగము, ఈ అన్ని కారణాలు ఐక్యమై దేశంలో ఒక రకమైనటువంటి సివిల్ వార్ అనేది ఏర్పడేటందుకు కారణభూతం అవ్వడం అంటూ జరిగింది. దీని అల్టిమేట్గా జరిగింది ఏంటి అని అంటే హింస. ఆ హింసలో భాగంగా ప్రధానమంత్రి దేశం విడిచి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడడంతో ఆమె ఇమీడియట్గా ఆ దేశం విడిచి పక్క దేశం భారతదేశంలోకి ప్రవేశించడం జరిగింది. సార్, ప్రొఫెసర్ జయలంరావు గారు చెప్పండి, బంగ్లాదేశ్లో ఎప్పుడు ఎలా ఈ యొక్క దేశం కోలుకున్నందుకు అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతానికి? ఇప్పుడున్న పరిస్థితుల్లో నుంచి ఆ దేశం బయటపడాలంటే బహుశా నా ఉద్దేశంలో కనీసం ఒక సంవత్సరంన్నర పడుతుండొచ్చు. ముఖ్యంగా ప్రస్తుతము మొహమ్మద్ యూనస్, ఈయన ఒక ఎకానమిస్టు, ఒక అడ్మినిస్ట్రేటరు, అలానే నోబెల్ ప్రైజ్ కూడా రావడం అంటూ జరిగింది. ముఖ్యంగా ఏంటి అనంటే గ్రాస్ రూట్ లెవెల్లో పావర్టీకి ఎలా అడ్రస్ చేయాలనంటే ఆయన ఒక పథకాన్ని సూచించడం అంటూ జరిగింది, గ్రామీణ బ్యాంక్. ఇప్పుడు మన దేశంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని, అట్లానే ప్రస్తుత ప్రభుత్వాలు బ్యాంకులను ఉదారంగా అతి తక్కువ వడ్డీకి రుణాలు కల్పించి మళ్ళా ప్రజలలో ఒకటి ఆర్థిక శక్తి పెంపొందించడం కూడా ఇట్లాంటి ఐడియాతోని అతను ఒక స్కీమ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది.
దాదాపు 30-35 సంవత్సరాల క్రితమే. సో ఇప్పుడు అతను ఈ ఉద్యమం జరుగుతున్నప్పుడు అమెరికాలో ఉండడంతో ఎప్పుడైతే ప్రధానమంత్రి ఆ దేశం విడిచిపెట్టి వెళ్ళిందో ఆయన ఇమీడియట్గా దేశానికి తిరిగి రావడం అంటూ జరిగింది. అక్కడ ఉన్నటువంటి మిలిటరీ జనరల్, మిగతా రకరకాలైనటువంటి రాజకీయ నాయకులు, పార్టీలు, స్టూడెంట్స్, నిరుద్యోగులు, ఆ దేశంలో పనిచేస్తున్నటువంటి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అందరూ కలిసి అతడు ఆ దేశానికి ఇంటర్మ్ గవర్నమెంట్ హెడ్గా ఉంటే బాగుంటుందని భావించడంతో అతని అధికారం చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ మనం అందరము గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. ఏంటి అని అంటే సడన్గా బంగ్లాదేశ్లో ఇంత హింస ఎందుకు జరుగుతుంది? మనము విద్యార్థులు కానీ యువకులు కానివ్వండి ప్రధానమంత్రి ఉండేటువంటి ఆ బిల్డింగ్లోకి జొరబడి వాటిని అన్ని ధ్వంసం చేయడం, అట్లానే వాష్రూమ్లోకి వెళ్ళడము, బెడ్రూమ్లోకి వెళ్ళడము, ఇవన్నీ కూడా. ఇంకొకటి ఏంటి అని అంటే ఫాదర్ ఆఫ్ ద నేషన్ అయినటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్, ఇప్పుడు మన షేక్ హసీనా ఫాదర్ ఎవరితో, అతని విగ్రహాన్ని కూడా పగలగొట్టి ధ్వంసం చేసి అటువంటి స్థితికి ప్రజలు చేరినటువంటి ఎంత ఉన్మాద పరిస్థితిలో కొంతమంది ఉన్నారో మనకు అర్థమవుతుంది. ఇట్లాంటి వ్యక్తుల వలన లేకపోతే ఇలాంటి చర్యల వలన సమాజంలో హింస ఇంకా ఎక్కువ అయ్యేటందుకు ఆస్కారం ఉంది. ఇంకొకటి కూడా మనం వింటున్నాం, ఇట్లా ఈ యువకులు కొంతమంది ఏవైతే ఉన్నారో వాళ్ళతో విభేదించినటువంటి లేకపోతే మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేయడం, వాళ్ళ యొక్క ప్రార్థనా మందిరాల మీద కూలగొట్టడము, ధ్వంసం చేయడము, ఇవన్నీ కూడా మనం అనేది చూస్తున్నాం. అయితే వాళ్ళందరూ కూడా ఒకటి మర్చిపోతారు, ఇట్లాంటి విధ్వంస కార్యకలాపాలలో పాల్గొన్నంత మాత్రాన ఏదో ఒక రకమైనటువంటి వాళ్ళకు మంచి జరుగుతుంది అని వాళ్ళు అనుకోవడం మాత్రం చాలా పొరపాటు. ఇట్లాంటి మైండ్ సెట్ను ప్రస్తుతం ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఇమ్మీడియట్గా అడ్రస్ చేయాలి. అయితే ప్రపంచంలో ఉన్నటువంటి చాలా సంస్థలు కూడా మొట్టమొదటిసారిగా ఈ నూతన ప్రభుత్వానికి ఒక అప్పీల్ చేయడం అంటే జరిగింది. మొట్టమొదటిసారి ఏంటి అంటే ఆస్తి విధ్వంసం కాకుండా, అలాగనే మైనారిటీ యొక్క ప్రార్థనా మందిరాలను విధ్వంసం చేయకుండా, సమాజంలో హింస చెలరేగకుండా శాంతిని పునరుద్ధరించాలని అందరూ కూడా అప్పీల్ చేయడం అంటూ జరిగింది. బహుశా మహమ్మద్ యూనస్ ఈ చర్యలను ఇమీడియట్గా చేపడతాడని నేనైతే భావిస్తున్నాను. అలానే అన్ని పార్టీల వాళ్ళు, అన్ని ఐడియాలజీస్ కలిగినటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వంలో చేరుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక మిలిటరీ మీద ఒక రకమైన కంట్రోల్ ఉంటుంది కాబట్టి మిలిటరీ కూడా తన యొక్క పాత్రను పాజిటివ్గా ప్లే చేస్తుందని కూడా నేను అనుకుంటున్నాను. సో కాబట్టి మొట్టమొదటిసారి ఏంటి అంటే హింస అనేది ఆ సమాజంలో లేకుండా పోవాలి, లేకపోతే దాన్ని కంట్రోల్ చేయడం, తక్షణమే నియంత్రణ చేయాలి. తక్షణమే పరిణామాలు ఇంకా చాలా తీవ్రంగా ఉంటాయి. ఎందుకనంటే ఆ హింస అలానే కంటిన్యూ అయినప్పుడు ఏంటంటే సమాజంలో ఉన్నట్టే రకరకాల వ్యక్తుల మధ్య లేకపోతే సంస్థల మధ్య ఇంకా దేశం పెరిగేటందుకు అవకాశం ఉండి హింస ఎక్కువగా ఇంకా ప్రేరేపించేటందుకు కారణం అయ్యేటందుకు అవకాశం ఉంటుంది. సో ఇది మొదటిది. రెండవది ఏంటి అనంటే ఇంతకుముందు గవర్నమెంట్ చేసినటువంటి కొన్ని చర్యలు ఏవైతేనో వాటిని సరిదిద్దుకొని దేశం ఆర్థికంగా పురోగతి సాధించేలాగా కొన్ని ఆర్థిక సంస్కరణలు వాళ్ళు చేపట్టాల్సినటువంటి ఉంది. ఇక్కడ ఆ దేశంలో ఉన్నటువంటి కొన్ని రీజనల్ పార్టీస్ కానివ్వండి, లేకపోతే కొన్ని పొలిటికల్ పార్టీస్ ఏంటంటే ఏదో ఒక్కొక్క ప్రాంతానికి లేదా ఒక జిల్లాకు పరిమితం అవడం అంటూ జరిగింది. ఇట్లాంటి కొన్ని పార్టీస్ ఏంటంటే వాటి మీద మతాల యొక్క ప్రభావం చాలా విపరీతంగా ఉంది. సో కాబట్టి వీళ్ళను కూడా ఒక రకమైనటువంటి నియంత్రణలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఇవన్నీ చాలా దూరదృష్టితో ఎంతో కొంత టైం పడుతుంది. కాబట్టి కనీసం నా దృష్టి ఏంటి అనంటే నార్మల్ పరిస్థితి ఏర్పడేటందుకు బహుశా ఒక 9 నెలలో 12 నెలలో లేకపోతే సంవత్సరంన్నర కావచ్చు. ఈలోగా ఏంటి అంటే ఇవి అడ్రస్ చేసేస్తూ దేశాన్ని ఆర్థిక రంగాన్ని పురోగతి చెందేటందుకు కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటి అనంటే
ఇది మన దక్షిణేషియాల దేశాల అన్నింటిలో ఉన్నటువంటి సమస్య, అలాగనే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో కూడా ఉన్నటువంటి సమస్య. ఇప్పుడు విద్య అనేది అందరికీ ఇవ్వడం అంటూ జరుగుతుంది, కానీ ప్రభుత్వాలు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ ఆ విద్యాలయాల్లో నుంచి వచ్చినటువంటి యువతకు ఉపాధి కల్పించడంలో చాలా వరకు ఫెయిల్ అవ్వడం అంటూ జరుగుతుంది. దీంట్లో ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి కావాలి. దేశం లోపల ఆ రిసోర్సెస్ లేకపోయినట్టు, ఫినాన్షియల్ రిసోర్సెస్ లేకపోయినట్టయితే కనీసం వేరే దేశాల నుండి పెట్టుబడులను ఆహ్వానించి దేశం ఆర్థికంగా పురోగతి చెందేటందుకు గాను కావాల్సిన చర్యలన్నీ తీసుకోవాలి. సో కాబట్టి ఇవన్నీ చేయాలి అని అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కూడా ఎంతో కొంత టైం అనేది అవసరం. ఇంకొకటి మూడవది ఏంటి అని అంటే ఇలా ఈ ప్రభుత్వము ఇంటర్మ్ గవర్నమెంట్ కాబట్టి ఎంతకాలం ఉంటుంది? 6 నెలలు ఉంటుందా, 9 నెలలు ఉంటుందా, 12 నెలలు ఉంటుందా? ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగినట్టు మళ్ళలో ప్రజలలో అసంతృప్తి కూడా బయలుదేరేటందుకు అవకాశం ఉంది. ఇవన్నీ చేపడుతూ దేశంలో ఫ్రీగా ఫేర్గా ఎలక్షన్స్ జరిగేటట్టుగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము చర్యలను చేపట్టాల్సి ఉంది. అప్పుడు ఆ ఎన్నికలలో ఏ ప్రభుత్వము ఏ పార్టీ అయితే అబ్సల్యూట్ మెజారిటీ కలిగి ఉంటుందో అప్పుడు ఆ ప్రభుత్వము ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరిచినట్టయితే ఏంటి అంటే ప్రజలకు ఒక నమ్మకం అనేది కలుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ దేశం మళ్ళా ఇప్పుడున్న పరిస్థితుల నుంచి బయటపడి నార్మల్సీ రిస్టోర్ అయ్యేటందుకు ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. సార్, ఇప్పుడు బంగ్లాదేశ్ పరిణామాలు ప్రభావం, ఈ యొక్క పరిణామాల ప్రభావం మన భారతదేశంపై ఎంతవరకు ఉండబోతున్నాయి సార్? ఎంతవరకు ప్రభావితం చూపబోతున్నాయి ప్రస్తుతం బంగ్లాదేశ్ జరుగుతున్న వివిధ పరిణామాలు? ఇక్కడ 2-3 విషయాల దృష్ట్యా ఈ అంశాన్ని మనం విశ్లేషించాల్సి వస్తుంది. ఒకటి ఏంటి అని అంటే అక్కడ హింస జరుగుతుంది కాబట్టి ఆ హింసకి ఎవరైతే బలవుతున్నారో వాళ్ళు ముఖ్యంగా పొరుగునే ఉన్నటువంటి భారతదేశంలోనికి ప్రవేశించేటందుకు ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళను నిరోధించేటందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తుంది. కాబట్టి ఇక్కడ భారతదేశం ముఖ్యంగా అక్కడ ఏర్పడినటువంటి ప్రభుత్వంతో ఏదో రకమైనటువంటి నెగోషియేషన్స్ జరపాల్సి ఉంది. ఒకటి ప్రత్యేకంగా ఇమీడియట్గా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా హింసను ఆ సమాజంలో లేకుండా చర్యలు తీసుకోవాలని భారతదేశం కోరాలి. రెండవది ఏంటి అని అంటే టెంపరీగా ఏదో కొన్ని 100 మందో లేకపోతే 1000, 2000, 3000 బార్డర్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చేస్తే ఆ బార్డర్లో వాళ్ళను ఒక క్యాంపులలో పెట్టి మళ్ళా ఎప్పుడైతే నామసి రిటర్న్ అవుతుందో అప్పుడు ఇమీడియట్గా ఆ దేశంలో పంపించేటందుకు కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇది పోగా మూడోది ఏమవుతుంది అని అంటే ఈ పరిస్థితులలో కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనేవి ఏవైతున్నాయో వాళ్ళు భారతదేశంలోకి చొరబడేటందుకు అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కూడా కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళను ఉపయోగించుకోవచ్చు. అలానే ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో కూడా ఒక రకమైన అస్థిరతను నెలకొల్పాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ప్రయత్నం చేయరు. కాబట్టి అత్యంత జాగరూకతతో భారత ప్రభుత్వం వ్యవహరించాల్సి ఉంటుంది ఈ వ్యవహారాలు. ఇంకా ఇంకొక విషయం మనం తీసుకున్నట్టు అయితే సెక్యూరిటీ అనంటే భద్రత ఏది? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు భద్రత, వాళ్ళ ఆస్తులకు భద్రత, అట్లా అనేటువంటి అక్కడి నుంచి ఎవరైనా ఇల్లీగల్గా ప్రవేశించినట్టయితే వాళ్ళకు కూడా భద్రత కలిగించేటందుకు కావాల్సినటువంటి చర్యలను అయితే భారత ప్రభుత్వం తీసుకోవాల్సి వస్తుంది. సో ఆల్రెడీ ప్రధానమంత్రి ఒకటి ఏంటి అనంటే నామసి రిస్టోర్ చేయాలని ఆ ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. అట్లానే వివిధటువంటి ప్రభుత్వాలు ప్రపంచంలో ముఖ్యంగా వెస్టర్న్ నేషన్స్ కూడా అప్పీల్ చేయడం అంటూ జరిగింది. సో కాబట్టి దీని ప్రభావం మాత్రం తప్పకుండా భారతదేశం మీద ఉంటుంది. ఒక్కొక్కసారి బార్డర్ ఏరియాస్లలో ఇమీడియట్గా పడవచ్చు, లేకపోతే ఈ సిచ్యువేషన్ కంట్రోల్ కాకుండా ఇంకా కొంత సమయము కొనసాగినట్టు అయితే ఇది ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్ మీద ఎవరైతే అక్రమంగా చొరబడతారో భారతదేశం వాళ్ళు ఎక్కడెక్కడో ఏ సిటీలలో కూడా ఇది ఎంప్లాయ్మెంట్ దృష్ట్యా కావచ్చు, లేకపోతే వాళ్ళ ప్రాణాలు రక్షించుకునేటందుకు గాను వాళ్ళు
వివిధ రాష్ట్రాలకు కూడా వెళ్ళేటందుకు ఆస్కారం ఉంది. అక్కడ ఇలా వెళ్ళినటువంటి వాళ్ళను లోకల్గా ఉన్నటువంటి ఫోర్సెస్ అయితే వాళ్ళను కూడా ఏది ఎక్స్ప్లాయిట్ చేసేటందుకు ఆస్కారం, ప్రభావితం చేస్తారు. ప్రభావితం కాదు, ఎక్స్ప్లాయిట్ అని అంటే దోచుకునేటందుకు ఆస్కారం అనేది ఉంది. ఎందుకు అని అంటే సపోజ్ వాళ్ళు ఎవరో పని చేయించుకుంటారు, వాళ్ళకి కావాల్సినటువంటి ఏది జీతాలు అనేది ఇవ్వకపోవచ్చు, లేకపోతే వెట్టి చాకరీ చేయించుకోవచ్చు, లేకపోతే మేము పోలీసు వాళ్ళకు పట్టిస్తామని ఇట్లాంటి ఏది బెదిరించడం కూడా జరగచ్చు. సో కాబట్టి ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి ఇక్కడి వ్యక్తులకు అక్కడి నుంచేటువంటి వ్యక్తులకు కూడా అభద్రతా భావం కలిగేటందుకు ఆస్కారం ఉంది దీనివల్ల. సో కాబట్టి ఈ అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కలిసి కట్టుగా పనిచేస్తూ ఈ హ్యూమన్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని సాలంకుశంగా పరిష్కరిస్తే ఏంటి అని అంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. సార్, ఇప్పుడు ఈ పరిణామాలు దక్షిణ ఏషియాలో గల ఇతర దేశాల మీద ఏమైనా ఉంటుందా? ఉంటే ఎంతవరకు ఉంటుంది సార్? మన దక్షిణ ఏషియా దేశాల మీద ఎంతవరకు ఉంటుంది దీని ప్రభావం? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే దక్షిణ ఏషియాలో 8 దేశాలు ఉన్నాయి. ఒకటి మనందరం రోజు పేపర్స్లో చదువుతున్నాం, న్యూస్ ఛానల్స్లలో వింటున్నాం. సామాజిక పాకిస్తాన్లో ఒకరైనటువంటి ఆర్థిక అస్థిరత నెలకొంది. అలానే అక్కడ కూడా ఒక రాజకీయ అస్థిరత కొనసాగుతుంది. రెండవది ఏంటంటే బంగ్లాదేశ్లో మన హింసను కూడా చూస్తున్నాం, ఏమైపోయిందో ప్రస్తుతము అన్ని ఛానల్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ కవర్ చేస్తున్నాయి. రెండవది. మూడవది ఏంటి అని అంటే నేపాల్లో కూడా ఇదే పరిస్థితి, కొన్ని నెలలుగా శ్రీలంకలో కూడా ఇదే పరిస్థితి, అలానే ఇంకోటువంటి ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఇదే పరిస్థితి, మాల్దీవ్స్లో కూడా ఇదే పరిస్థితి. ఈ పరిస్థితి లేనటువంటి దేశం ఏదైనా ఉందా అని అంటే దక్షిణ ఏషియాలో లేదనే మనం చెప్పుకోవాలి. సో కాబట్టి ఇవాళ రేపు ఏంటి అంటే ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా కూడా ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో, ఈ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ అనేటివి వచ్చినాయో, వీటి వలన సెకండ్స్లోనే ప్రపంచం అంతా చేరుతుంది. సో దీని కారణంగా ఏంటంటే ఎంతో కొంతమంది ప్రజలు ఈ పర్యవసానాలతోనూ కూడా ఇన్ఫ్లుయెన్స్ అనేది కాబడతారు. సో కాబట్టి అక్కడ జరిగినప్పుడు మన దేశంలో కూడా అట్లాంటి ఉద్యమాలు ఎందుకు మొదలుపెట్టకూడదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలకు? లేకపోతే ఒక రకమైన అరాచక పరిస్థితిని ఎప్పుడైనా నెలకొల్పేటందుకు ప్రపంచం అంతటా కూడా ఎన్నో కొన్ని ఆర్గనైజేషన్స్ పనిచేస్తుంటుంటాయి. ఈ దేశం ఆ దేశం అనే కాదు, వాళ్ళు కూడా ఏమన్నా కూడా ఫైనాన్షియల్ సపోర్టుతోని ఈ దేశాలలో కూడా ఆర్థికమైనటువంటి కానీ రాజకీయమైనటువంటి కానీ అస్థిరతను నెలకొల్పేటందుకు ఆస్కారం అనేది ఉంది కదా. సో కాబట్టి దీని యొక్క ఇంపాక్ట్ అన్ని దేశాల మీద ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఏది ఎంతవరకు ఉంటుంటే ఆ దేశంలో ఉన్నటువంటి సాంఘిక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, అక్కడ ఎట్లాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి, డెమోక్రసీ ఏంటి అని అంటే ప్రజలకు ఉన్నటువంటి ఒక భావోద్వేగాలను వ్యక్తపరిచేటందుకు ఒక అవకాశం అనేది కల్పిస్తుంటుంది. వాటిని ఎప్పుడైతే మనం సపరేట్ చేస్తాయో అప్పుడు ఏమైతుంటే ఉవ్వెత్తుకు ఒక తరంగంలాగా ఏది లేచి పడుతుంటాయి. బంగ్లాదేశ్లో ఒక రకంగా చెప్పాలంటే అదే జరిగింది. బహుశా ఆ ఎన్నికలలో అపోజిషన్ పార్టీస్ కూడా ఏది అధికార పక్షం లాగా పాల్గొని అంటే బహుశా ఈ పరిస్థితులు ఏర్పడేటివి కావు. సో కాబట్టి ఒక రకంగా చెప్పాలి అని అంటే బంగ్లాదేశ్లో జరుగుతున్నట్టు రాజకీయ పరిణామాలు ఏది సౌత్ ఏషియాలో ఉన్నటువంటి మిగతా దేశాలన్నిటికీ ఒక గుణపాఠం కిందికి నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఈ పరిస్థితి దృష్ట్యా ఏంది అనంటే ఎంతో కొంతకాలమును మీరు ఏది మిలిటరీని ఉపయోగించి హింస ద్వారా కొంతకాలం కంట్రోల్ చేయగలరు. అందరు ప్రజలను ఎల్లకాలం హింస ద్వారా కంట్రోల్ చేయడం అనేది ఏ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ కూడా సాధ్యం కాదు. ఇదే చరిత్రలో మనం అందరం కూడా నేర్చుకునేది. సో కాబట్టి అక్కడ ఈ అన్ని దేశాలు కూడా ఎంత అందరూ సహకరించి బంగ్లాదేశ్లో నార్మల్ సిచ్యుయేషన్ ఏర్పడేటందుకు ఎంత సహకరిస్తే వీళ్ళు అంతగా లాభపడడం కూడా జరుగుతుంది. దక్షిణేషియా కూడా లాభం. అలానే ప్రపంచంలోని మిగతా దేశాలు కూడా ఏంటి అని అంటే వీలైనంత త్వరగా
అక్కడ ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని సహాయ సహకారాలు అందించి వాళ్ళకు ఎంత వీలైతే అంత సహకారం అందించడంతో నార్మల్ పరిస్థితులను ఏర్పరిచేటందుకు ఎక్కువ అవకాశము ఉండాలని నేను కోరుకుంటున్నాను. సార్, ఇప్పుడు జయలలిత గారు చెప్పండి, ఈ సమయంలో భారతదేశ విదేశీ విధానం ఎలా ఉంటే అందరికి ఉపయోగకరంగా ఉంటుంది సార్? మన దేశ విదేశీ విధానం మనం మొదటి నుంచి భారత విదేశాంగ విధానం కొన్ని సూత్రాల ఆధారంగా పనిచేయడం అంటూ జరుగుతుంది. ఒకటి ఏంటంటే దేశాల మధ్య స్నేహ సహకారాలను పెంపొందించడం. ఇంకొకటి ఏంటంటే దేశంలో ఎన్ని ఐడియాలజీస్ ఉండనేయండి కానీ కాక ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా వాటితోని స్నేహ సహకార సంబంధాలు కలిగి ఉండడం అనేది ఒక సూత్రం. మూడవది ఏంది అని అంటే ఇతర దేశ ఆంతరంగిక వ్యవహారాలలో జోక్యం కలిగించుకోకుండా ఉండడం అనేది కూడా. అట్లానే ఏ దేశానికైతే ఈ బార్డర్స్ ఉన్నాయో, ప్రాదేశిక సరిహద్దులు ఉన్నాయో వాటిని కూడా గౌరవించడం అంటూ జరుగుతుంది అనేది. ఈ 3 సూత్రాలు లేకపోతే 4 సూత్రాల ఆధారంగా భారత విదేశాంగ విధానం రూపొందించడం అంటూ జరిగింది. అది పండిట్ నెహ్రూ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ అధికారంలో వచ్చినా కూడా ఈ సూత్రాలను దాదాపుగా పాటించడం అంటూ జరుగుతుంది. సో ఇప్పుడు బహుశా ఈ ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంతో కూడా అవే స్నేహ సహకారాలతో ముందుకు కొనసాగుతుందని మన అందరం కూడా ఆశిద్దాం. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా మన అందరికీ వస్తుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలలో భారతదేశము ఏ రకంగా అయినా సహాయం చేయగలదా అనేది ఖచ్చితంగా చేయగలదు. ఒకటి, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనేటందుకు కాను అక్కడ ఏర్పడినటువంటి ప్రభుత్వానికి సహాయము చేస్తే బాగుంటుంది. ఒకటి. 2, ఎవరైతే ఈ హింసకు గురై ఆ దేశం నుంచి భారతదేశానికి వస్తున్నారో వాళ్ళందరినీ టెంపరీగా ఒక 3 నెలలో 6 నెలలో ఎవరైతే ఉన్నారో లేకపోతే భయ ఆందోళనకు గురి అవుతున్నారో వాళ్ళందరినీ కూడా బార్డర్లో ఒక రిలీఫ్ క్యాంప్స్ అనేటి పెట్టి అక్కడ ఉంచి తర్వాత మళ్ళా నార్మల్ ప్రభుత్వం ఏర్పడి హింస ఎప్పుడైతే తగ్గిపోతుందో వాళ్ళందరినీ ఖచ్చితంగా రీపాట్రియేట్ చేయాలి. అంటే తిరిగి పంపించాలి, ఇక్కడే ఉంచుకోవడం అనేది కాదు. మూడవది ఏంది అని అంటే మన 2 దేశాల మధ్య ఇల్లీగల్ ట్రేడ్ అనేది చాలా జరుగుతుంది. అన్ని దేశాలతోనూ కూడా ఉంది. 2 దేశాలు కలిసి దీన్ని అడ్రస్ చేసేటందుకు గాను కావలసినటువంటి చర్యలను ఖచ్చితంగా చేపట్టాలి. ఇంకొక అంశం ఏంటి అని అంటే ఇందులో భాగంగా ఎంత వీలైతే ప్రపంచ స్థాయిలో భారతదేశం ఒక చొరవ తీసుకొని అక్కడ ఆ దేశానికి కావలసినటువంటి ఆర్థిక సహాయం అందించేటందుకు చొరవ తీసుకోవచ్చు. అలానే అక్కడ ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, లేకపోతే యువత ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఒక డెమోక్రాటిక్ ప్రిన్సిపల్స్ను యాక్సెప్ట్ చేసే విధంగా చొరవ తీసేసుకొని చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఇంకొక విషయము మీరు అడిగిన దానికి సంబంధం లేకపోయినా కూడా నేను రేజ్ చేసేస్తున్నాను. చెప్పండి. మనము ఏంటి అని అంటే షేక్ హసీనా భారతదేశంలో ప్రవేశించగానే ఏమైపోయింది, భారతదేశంలో ఉంటారు అని కొంతమంది అన్నారు. కొంతమంది ఏం లేదు ఆమె ఇక్కడ నుంచి మళ్ళా బ్రిటన్కు వెళ్ళిపోతుంది వ్యాఖ్యానించడం అని జరిగింది. అయితే బ్రిటన్లో కూడా పరిస్థితులు అంత దారుణంగా ఏం లేవు, కానీ ఈ ఇల్లీగల్ మైగ్రేషన్కు వ్యతిరేకంగా ఏమవుతుందంటే ఒక రకమైన ఉద్యమం జరుగుతుంది, రాడికల్ రైట్ అనేది. సో చాలా సిటీలలో, మెట్రోపాలిటన్ సిటీలో బ్రిటన్లో కూడా హింస అనేది చెలరేగుతున్నటువంటి పరిస్థితి. సో కాబట్టి అక్కడ కూడా బ్రిటన్లో కూడా కొత్త లేబర్ పార్టీ అధికారంలోకి రావడం అంటూ జరిగింది. కొన్ని వారాలు కూడా కాలేదు అక్కడ కూడా. ఎందుకంటే అక్కడ దానికి కారణం ఏంటి అని అంటే వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వేరే దేశాల వాళ్ళు ఆ దేశంలోకి ఎంటర్ అవుతున్నారు. దానివల్ల అక్కడ వాళ్ళ
ఉద్యోగ అవకాశాలు పోగొట్టుకుంటున్నారు. రెండోది ఏంటంటే ఇట్లా మైగ్రేట్ అయినటువంటి ప్రజలు చాలా తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారు కాబట్టి అక్కడ వాళ్ళకి సరి అయినటువంటి ఉద్యోగాలు రావడం లేదని అక్కడ కూడా ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. అవగాహన అనేది లేకపోతే అలా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అసంతృప్తి అనేది దీనివల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ స్ట్రీట్లోకి రావడం, కొంతమందిని అటాక్ చేయడం, హింసను ద్వారా ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయాలని అనుకోవడం. సో కాబట్టి ఇవి ఒక బ్రిటన్లే కాదు, అక్కడక్కడ ఇవన్నీ చిన్న చిన్న కంట్రీస్, స్కాండినేవియన్ కంట్రీస్, యూరోప్లో కొన్ని చోట్ల ఏంటి అని అంటే ఇలాంటి ఉద్యమాలు కూడా తలెత్తడం అంటూ జరుగుతుంది. సో కాబట్టి ఇది ఒక బంగ్లాదేశ్లోనే కాదు, బంగ్లాదేశ్లో మితిమీరింది. అక్కడ ఏంటంటే ఇంకా అక్కడ ప్రభుత్వాలు, సివిల్ సొసైటీ అనేది స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఏంటి అని అంటే still the society is able to address most of the problems that are raised by some of these elements who are not satisfied with the existing condition in those countries. So కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ భారతదేశం ఒక చొరవ తీసేసుకొని ఒక ప్రజాభిప్రాయాన్ని కూడగట్టుకొని అక్కడ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి రకరకాలైనటువంటి పొలిటికల్ పార్టీస్ కానీ, స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, లేకపోతే వ్యక్తులను కూడా ఒక తాటి కిందికి తీసుకొని వచ్చి వాళ్ళ మధ్యలో నెగోషియేషన్ జరిగేటువంటి విధంగా ఒక పరిస్థితిని పునరుద్ధరించేటందుకు చేస్తే బాగుంటుందనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు సార్ చివరిగా ఒకటి ఏంటంటే చెప్పండి. బంగ్లాదేశ్కు భారత్కు మధ్య ఎక్కువ శాతం సరిహద్దులు ఉన్నాయి సార్, ఎక్కువ విస్తీర్ణంలో. అవును, దరిదాపు 14,000 కిలోమీటర్లు ఏమంటున్నారు. అదొకటి 4,000 పైన దాదాపు సుమారు సార్. దాంతోపాటుగా ఇప్పుడు బంగ్లాదేశ్లో పరిస్థితి ఇలా ఉంది. శ్రీలంక మనతో ఇది వరకు అంటిముట్టినట్టు ఉంది. మాల్దీవులు అంతే ఉన్నాయి. తర్వాత మన పాకిస్తాన్ మనకి ఎప్పుడు పక్కలో బలమే. మరి ఎలాంటి మనకి ఆసియా దేశాలు, దక్షిణ ఏషియాలో ఉన్న అన్ని దేశాలు మనతోని అంటిముట్టినట్టే ఉంటున్నాయి, మన సహకారం తీసుకుంటున్నాయి, మన బంధువులు లబ్ధి పొందుతున్నాయి. కానీ మననే భారతదేశాన్ని వాళ్ళు ఏదో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయి. మరి ఇలాంటి క్రమంలో మనం ఎలా ఉండాలి సార్? ఎందుకంటే రేపు ఒక పక్క చైనా వాడు ఇప్పటికే సముద్రంలో సరిహద్దులు చెరిపేసే పరిస్థితికి వచ్చింది. మరి ఎలాంటి మనం వివరిస్తే మంచిది? ఇప్పుడు మన దేశంలో కూడా ఎలాంటిది ఏమైనా వస్తుందా అని చెప్పి కూడా యూత్లో ఒక రకమైనటువంటి అభద్రతా భావన ఉంది సార్. ఎట్లా చేస్తే మనకు మంచిది? ఇక్కడ మనందరం ఒక విషయం గుర్తుంచుకోవాలండి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి దేశాలన్నీ కూడా మొట్టమొదట్ల భారతదేశాన్ని అప్రోచ్ అవుతాయి. ఎప్పుడైతే భారతదేశము నో అంటుందో లేకపోతే ఏమి చెప్పకుండా ఉంటుందో ఆ పరిస్థితులలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్టర్నేటివ్స్కు వెతకడం అంటూ జరుగుతుంది. ప్రత్యామ్నాయం వెతుకుతాయి. సో ఆ పరిస్థితిలో ఏంటి అని అంటే చైనా ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందింది. అలానే శాస్త్ర సాంకేతిక రంగాలలో కూడా చాలా అభివృద్ధి చెందడం అంటుంది గత 30 సంవత్సరాలలో. అలానే ప్రపంచంలో ఏదైనా దేశం ఉంది అని అంటే అన్ని దేశాలతోని సర్ప్లస్ ట్రేడ్ కలిగిన ఒకే ఒక దేశం చైనా. అయితే ఇక్కడ మరి భారతదేశం పరిస్థితి, భారతదేశము గత కొంతకాలంతో పోల్చినట్టయితే ప్రస్తుతం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఈ ఆర్థిక ప్రగతి ఏదైతే జరుగుతుందో ఆ ఆర్థిక ప్రగతి మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను అడ్రస్ చేసేటందుకే సరిపోదు. అందుకొరకే కొంతమంది ఆర్థిక శాస్త్రవేత్తలు అనేది ఏంది అని అంటే భారతదేశం కనీసము చైనా లాగా 10% యాన్యువల్ గ్రోత్ ఉండాలి సంవత్సరానికి. అలా దాదాపు ఒక 30 సంవత్సరాలు ఉంటే చైనా సాధించినటువంటి ప్రగతి అనేది భారతదేశంలో కూడా సాధ్యమవుతుంది. అలా సాధ్యమైనప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ దేశాల్లో ఉన్నటువంటి కొంత ఆర్థిక పరిస్థితులను లేకపోతే ఆ దేశాల అభివృద్ధి చెందేటందుకు గాను సహాయ సహకారాలు అందించేటందుకు వీలవుతుంది. సో అయితే మనం ఇక్కడ చైనానే ఎందుకు ఎప్పుడు బ్లేమ్ చేయాలి? ప్రపంచంలో ఏ దేశమైనా చేస్తుంటే భారతదేశంలో మనం ఏంది అనంటే చాలా ప్రతిదాన్ని ఈజీగా తీసేసుకుంటాం. సో వాళ్ళు చైనా వాళ్ళు ఎంత కష్టపడితే ఆ స్థితికి వచ్చినారు, అలాంటి పురోగతి అనేది సాధించినారు. మనం అందరం అలా ఎందుకు చేయకూడదు?
ఇక్కడ ఇంకొకటి కూడా మీరు నేను ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్నాం కాబట్టి ఒకటి చెప్పగలను. ప్రపంచంలో చాలా దేశాలు ఏంటి అంటే విద్య మీద కాన్సన్ట్రేట్ చేస్తాయి. విద్య అని అంటే ఏదో డిగ్రీలు ఇవ్వడం కాదు, విద్య అని అంటే ఒక స్కిల్, నైపుణ్యం. కానీ భారతదేశంలో గత దశాబ్దాలుగా విద్యను అందిస్తున్నాం, కానీ విద్యతోని స్కిల్ అనేది నైపుణ్యాన్ని అందించడం లేదు. పట్టాలు ఇస్తారు కానీ పట్టాల దగ్గర ప్రతిభ లేదు. పట్టాలు అనేటి ఇస్తూనే లక్షలాది పట్టాలు ప్రతి ఇయర్ తెలంగాణ తీసుకొని ప్రతి సంవత్సరం ఎన్ని లక్షల మంది వస్తున్నారు. మెడికల్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, అయితే సైన్స్ గ్రాడ్యుయేట్స్, సోషల్ సైన్స్ గ్రాడ్యుయేట్స్. మరి వీళ్ళందరికీ ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, లేకపోతే ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయి? ఇంకొకటి నేను ఓపెన్గా మాట్లాడడం, పిహెచ్డి డిగ్రీ అనేస్తే ఆ పిహెచ్డి డిగ్రీతో ఎంత నైపుణ్యం చేకూరింది? ఏమైనా రాయగలరా? సరిగా విశ్లేషించగలరా? లేకపోతే ప్రపంచ పరిస్థితులను ఎంతవరకు అర్థం చేసుకోగలరు? దీన్ని ఏదో 10వ తరగతి సర్టిఫికేట్ వచ్చినట్టు, ఇంటర్మీడియట్లో వచ్చినట్టు, BA వచ్చినట్టు, పిహెచ్డి సర్టిఫికేట్ కూడా అది ఒక సర్టిఫికేట్, అది వచ్చింది కాబట్టి ఉద్యోగం ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి అన్నట్టే ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వం మరి ఇన్ని లక్షల మందికి ప్రతి సంవత్సరము ఆ ఉద్యోగాలు ఇవ్వగలుగుతుందా? సో ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే లార్జర్ ఇష్యూస్. ఏది ప్రపంచం అంతటా కూడా. చైనాలో జరిగినటువంటి ఏంటంటే జనాభా పెరుగుతున్నా కూడా ఏంటి అంటే ఎంతవరకు పెరగగలదు అనేది వాళ్ళు ఒక ఎస్టిమేషన్ వేసినారు. ఎందుకంటే డెంగ్ జియాపింగ్ 1 చైల్డ్ పాలసీ అనేది వాళ్ళు అప్పుడు, మళ్ళీ ఇప్పుడు దాన్ని సరళీకృతం చేస్తున్న, అది వేరే సంగతి అని అనుకుంటున్నాను. సో మనకు ఇక్కడ విద్యార్థులు కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, గవర్నమెంట్లో పనిచేసేటువంటి అడ్మినిస్ట్రేటర్స్ కానివ్వండి, యూనివర్సిటీలలో, కాలేజీలలో, స్కూళ్ళల్లో పనిచేసే ఉపాధ్యాయులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్న వేసుకొని మనం చేస్తున్నట్టుగా ఏంటిది, దీన్ని మనం ఎందుకు మెరుగుపరచకూడదు, ఎలా మెరుగుపరచాలి, ఎలాంటి నైపుణ్యం అనేది మన సమాజంలో ప్రజలకు అవసరం, ఏ లెవెల్లో ఎట్లాంటి నైపుణ్యాలు అవసరం. సో వీటన్నిటినీ కూడా బేరీజు వేసుకొని మనం అందరం ఏంటంటే సమాజంలో వీటి ద్వారా ఖచ్చితంగా వేసుకొని వాటికి ఆన్సర్స్ కూడా మనం కనుక్కుంటే ఖచ్చితంగా మనం కూడా ముందుకు సాగుతాం. అప్పుడు ఆర్థిక ప్రగతి బాగుంటుంది. ఆ ఆర్థిక ప్రగతితో ఏంటి అని అంటే మనం ఆర్థికంగా సహాయం చేయగలం ఈ అన్ని చిన్న దేశాలకు. అలానే శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలను కూడా వాళ్ళందరికీ అందించగలం. దాని ద్వారా ఏమవుతుందంటే మీకు మన చుట్టుపక్కల దక్షిణ ఏషియాలో శాంతి, ఆర్థిక పురోగతి ఏర్పడి మొత్తం ఈ ప్రాంతం ఏదైతుందో సస్యశ్యామలంగా మారుతుందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సార్, అనేక అంశాలపైన ప్రధానంగా బంగ్లాదేశ్ అంశం పైన కూలంకుషంగా వివరించి చెప్పి భారతదేశం కూడా ఎలా అభివృద్ధి చెందాలి ఆసియా దేశాలతో పాటుగా అని చెప్పి మీరు చెప్పినందుకు తెలంగాణ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. వీడియో చూస్తున్న విద్యార్థులు, మేధావులు, యువత మరింత మందికి చేరువ చేస్తారని ఆశిస్తూ మీరు తలాల్సిన అవసరం తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.